ఇథనాల్ E20 పాలసీ. నాకు బంకాయ అని చెప్తుండు దానిలో ఏదో ఇథనాల్ కలుపుతారంట 20%. అవును, దానివల్ల మైలేజ్ ఎఫెక్ట్ వస్తుందంట కదా. అవును, మైలేజ్ ఎఫెక్ట్ వస్తుంది. అది గవర్నమెంట్ వచ్చి ఒక 3-4 months 1-2 months అయి ఉంటుంది. తగ్గిందా మైలేజ్ తగ్గుతుంది అన్న, 100% తగ్గిపోతుంది. నీకు ఏమైపోయిందంటే ఇథనాల్ అని చెప్పి నాకు అబ్జర్వేషన్ కలగలే, నా బండి దొంగలు దింకపోయినా కథమైపోయింది. మీకు ఇథనాల్ ని కలిపితే 20% ఇథనాల్ కలిపితే 80% పెట్రోల్ కలిపితే మైలేజ్ తగ్గిపోతుంది. అండ్ మోర్ ఎవర్ ఇథనాల్ వాటర్ అబ్జర్వేషన్ ఎక్కువ ఉంటుంది ఇథనాల్లో. సో బండ్లు ఖరాబ్ అవుతాయి. మన బండ్లు 2023 తర్వాత వచ్చినవి ఉంటాయి కదా, అవే ఇథనాల్ E20 కంఫర్టబుల్. దానికంటే ముందు వచ్చిన బండ్లు ఖరాబ్ అవుతాయి. మీరు ఒక షెడ్యూల్లో మెంబర్షిప్ తీసుకోవాల్సింది. 2023 కంటే ముందు బండ్లు కొనుక్కుంటారు చూడరి, వాళ్ళు షెడ్లో ఒక మెకానిక్ షెడ్లో మెంబర్షిప్ తీసుకోవాల్సిందే. ఎందుకు? ఇవి ఇంకా రోజు ప్రాబ్లమ్సే వస్తాయి నీకు. దాంతో E20 పెట్రోల్ 2023 ఏప్రిల్ మ్యానుఫ్యాక్చర్ తర్వాత అయిన బండ్లకే మంచి పర్ఫెక్ట్గా, దానికంటే ముందు అయిన బండ్లు ఖరాబే. మరి ఎట్లా? ఇంకా అంతే, మెంబర్షిప్ తీసుకోవాలంటున్నావు కదన్నా, మెకానిక్ షెడ్లో మెంబర్షిప్ తీసుకోవాలి ఒకటి. ఆల్రెడీ మైలేజ్ తగ్గుతుంది, మళ్ళీ మెకానిక్ షెడ్ పోవాలన్నా. అంతే అంతే.